హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. తినండి లేదా తాగండి అంటే వెంటనే గుర్తుకు వచ్చేది పిల్లలు ఎంతో ఇష్టపడే సూపీ నూడిల్స్ని మ్యాగీ యూస్ చేసి, ఓట్స్ పౌడర్ని యూస్ చేసి, వెజిటబుల్స్ని యూస్ చేసి తయారు చేసి చూపించబోతున్నాను. ముందుగా సూపీ నూడిల్స్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి నేను రైస్ కుక్కర్ కప్పుతో 2.5 కప్పుల వాటర్ని యాడ్ చేస్తున్నానండి. సూప్ క్వాంటిటీ ఎక్కువగా కావాలనుకునేవారు ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ వాటర్లోకి చిన్న కప్పుతో సన్నగా తరిగిన ఫ్రెంచ్ బీన్స్ ముక్కలు యాడ్ చేస్తున్నానండి. అలాగే సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. చిన్న కప్పుతో ఫ్రోజన్ బఠానీ యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర ఫ్రెష్వి ఉన్నట్టయితే అవి వాడుకోవచ్చు. ఒక మూతను పెట్టుకొని వాటర్ని మరిగించుకోవాలి. నీరు మరిగేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 టీ స్పూన్స్ ఓట్స్ని యాడ్ చేసుకొని ఓట్స్ పౌడర్ని తయారు చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఓట్స్ పౌడర్ని తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న ఓట్స్ పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లిక్విడ్ లాగా కలుపుకోవాలండి. నార్మల్గా అయితే సూపీ నూడిల్స్లో సూప్ కన్సిస్టెన్సీ కోసం కార్న్ స్టార్చ్ని యూస్ చేస్తారండి. దాని ప్లేస్లో నేను ఇక్కడ ఓట్స్ పౌడర్ని యూస్ చేస్తున్నాను. ఈ విధంగా కలుపుకొని ఒక పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు వాటర్ కూడా మరుగుతున్నాయండి. ఇప్పుడు ఒకసారి మూతని తీసుకొని అందులోకి సూప్ కోసం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసాం కదండి, దానికి తగినంతగా సాల్ట్, అలాగే స్పైస్కి తగ్గట్టు కొంచెం మిరియాల పొడిని యాడ్ చేసుకొని మ్యాగీతో పాటు వచ్చే మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక మ్యాగీ ప్యాకెట్లోని మ్యాగీని బ్రేక్ చేసి యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మ్యాగీని ఉడికించుకోవాలండి. ఇందులో మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. చూడండి, మ్యాగీ అనేది సగం వరకు ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ముందుగా కలిపి ఉంచుకున్న ఓట్స్ వాటర్ని నెమ్మదిగా యాడ్ చేసుకోవాలండి. ఓట్స్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సూప్ కొంచెం మరిగి చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఈ గ్యాప్లో మ్యాగీ అనేది కంప్లీట్గా ఉడికిపోతుంది. చూడండి, మ్యాగీ అనేది ఉడికిపోయి సూప్ అనేది దగ్గరగా వచ్చేసింది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వెజ్ సూపీ నూడిల్స్ రెడీ అయిపోయాయి. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.